హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదండి. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ అయితే కాఫీ మొక్కకి బెంచులు ఎలా చేస్తామన్నది ఈ వీడియోలో నేను పూర్తిగా చూపించబోతున్నాను. చూడండి ఈ విధంగా తయారు చేసి దాన్ని బెంచులు లేదా టెరాస్ అని పిలుస్తారండి. ఇది ఎక్కువ శాతం కాఫీ మొక్క కింద అయితే ఈ విధంగా చేయడం వలన మనకు మొక్కకు గడ్డి తగ్గే అవకాశం ఉంది. అలాగే మరియు మొక్క వేసుకున్న మనకు ఎరువులు వేసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుందండి. ఈ విధంగా మొక్కలు అయితే మనకు వేసుకోవడానికి బాగుంటుంది. ఈ బెంచుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చూడండి ఈ విధంగా బెంచి చేసుకోవడం వలన మనకైతే ఆకులు పడినటువంటి ఆకులు బెంచి మీద పడి మురిగి మొక్కకైతే గతం కింద అంటే ఎరువు కింద కలిసి వస్తుందండి. ఇలా చేయడం వలన మొక్క కూడా బాగా ఉంటుందండి. దిగువగా ఉండడం వలన రసం అయితే కిందకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ బెంచ్ చేయడం వలన మొక్కకైతే మంచి ఎరువు కింద ఈ ఆకు అనేది ఉపయోగపడుతుందండి. అందుకనేసే ఈ బెంచులు చేస్తే చాలా ఉపయోగాలు ఉన్నది. ఏదైనా సరే మొక్కకి ఎరువు వేస్తేనే కదండి మనకు మంచిగా ఫలితం అనేది ఇస్తుంది. అందుకనే ఇది మనకు ఆకు ఎట్టుపోకుండా అక్కడ పడినటువంటి ఆకులు మురిగి ఈ మొక్కకి ఎరువు కింద తయారే అవకాశం ఉందండి. ఆకులు అయితే చూడండి ఈ విధంగా చేస్తే మనకి అధిక లాభాలు కూడా వచ్చే అవకాశం ఉందండి. మొక్క దిగువ ఉండడం వల్ల కూడా పడినటువంటి వర్షం కూడా జారుమని వెళ్ళిపోద్ది. కాబట్టి ఇలా చేయడం వల్ల కూడా మనకు ఉపయోగాలు ఉన్నాయండి ఫ్రెండ్స్. చూడండి మిర్చి అందలేదండి మీద వాడికి, మా ఫ్రెండ్కి మిర్చి ఇస్తాను. తీసుకోండి ఫ్రెండ్, తీసుకోండి. ఓకే, డ్రింక్తో టెప్పు మిర్చిది. వీడు అసలు కెమెరా ఒక చికెన్ వాడు. గ్లాసులు ఎగేస్తున్నాయా అక్కడ? ఇంకా బాగానే లక్ష్మి ఇచ్చేది. తొమ్మిది జగ్గులు అంటున్నారు. 9 జగ్గులకి లెక్క కదా. శుభ్రం చేసుకొని కంది వరకు మొక్కలు తీసుకో. అలాగే కాకపోతే కావాల్సిన ఉన్నాడు కానీ నాకు కొంచెం వెరితే మామా ఎలా ఉంది పని? బాగుందా? ఓకే.